నీ ఆశీర్వాదం కోసమని తీసుకొచ్చిన మంగళసూత్రాన్ని నీ సన్నిధిలోనే దొంగిలించుకుపోయారంటే మా నమ్మకం నిజం అనుకోవాలో అబద్ధం అనుకోవాలో నువ్వే చెప్పాలమ్మా. మా పెళ్లి శుభలేఖని స్వీకరించి మమ్మల్ని ఆశీర్వదించావు. నీ ఆశీర్వాదంతో నీ దీవెనలతో మా పెళ్లి జరుగుతుందని మేము సంతోషించాం. ఆశీర్వాదం కోసం తీసుకొచ్చిన మంగళసూత్రం పోవడాన్ని ఏమనుకోవాలమ్మా? నువ్వు మా పెళ్లికి దీవిస్తున్నావు అనుకోవాలా, మా పెళ్లిని వ్యతిరేకిస్తున్నావు అనుకోవాలా? చెప్పమ్మా. కూల్. అనవసరంగా ఏదేదో ఆలోచించకు. మంగళసూత్రానికి నాగమ్మకి ముడిపెడతావేంటి? నీకు తెలీదు బావా, ఇది నాగమ్మతోనే తేల్చుకోవాలి. భైరవి, ఇప్పుడు నా ప్రశ్నకి సమాధానం చెప్పేంత వరకు నేను ఇక్కడి నుంచి వెళ్లేది లేదు. భైరవి, కంట్రోల్ యువర్ సెల్ఫ్. నా మాట విను. ఎమోషనల్ అవ్వకు. ఎమోషనల్ అవ్వకు ఏం చేయమంటావు బావా? అమ్మా నాగమ్మ తల్లి, మమ్మల్ని ఏం చేయమంటావో, నువ్వేం చేయాలనుకుంటున్నావో చెప్పమ్మా. పడాల్సిన మంగళసూత్రాన్ని ఒక దొంగొచ్చి దోచుకెళ్లాడంటే అది దేనికి సంకేతం అనుకోవాలమ్మా? అది నీ ఆశీర్వాదం కోసం నీ సన్నిధిలో పెట్టిన మంగళసూత్రం కాబట్టి అదే మంగళసూత్రం నాకు కావాలి. నీ ఆశీర్వాదంతో ఈ పెళ్లి కనుక జరగకపోతే మళ్ళీ జీవితంలో నేను పెళ్ళనేదే చేసుకోను. అమ్మ భైరవి, అలా అంటావేంటమ్మా? మీ ఇద్దరి పెళ్లి కళ్ళారా చూడాలని మేము ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాం. అలాంటప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావేంటమ్మా? దీనికి మేమెవరం ఒప్పుకో. నిజంగానే చేసుకోను. అమ్మ భైరవి, నీ మీద ప్రమాణం చేసి చెప్తున్న మాట ఇది. భైరవి, ఏమంటున్నావు అమ్మా? ప్రమాణం చేయడం ఏంటమ్మా? ఇప్పుడు జరుగుతున్న దానికి జరగబోయేదానికి అన్నిటికీ నేను ఈ నాగమ్మ తల్లినే నమ్ముకున్నాను. నన్ను ఈ నాగమ్మే కరుణించకపోతే నేను పెళ్లి చేసుకోవడం అనవసరం అన్నయ్య. నన్ను నమ్ముకున్న భక్తులకి ఏ కష్టం వచ్చినా నేను చూస్తూ ఎలా ఊరుకుంటాననుకున్నావు? నీ విషయంలో నేనెప్పుడూ నీకు అండగానే ఉంటాను. నీ పెళ్లి ముహూర్తం సమయానికి నేనే స్వయంగా ఆ మంగళసూత్రాన్ని తీసుకొచ్చేస్తాను. నేను అనుగ్రహించకపోతే పెళ్లి చేసుకోనని నువ్వెలా ప్రమాణం చేశావో నేను కూడా నీకు ప్రమాణం చేస్తున్నాను. ముహూర్త సమయానికి నేను ఆ మంగళసూత్రం నీకు తెచ్చివ్వకపోతే నన్ను నేను సజీవ దహనం చేసుకుంటాను. అంత మాట అన్నావేంటి నాగమ్మ తల్లి? నా భక్తురాలే నాకు ప్రతిజ్ఞ చేసినప్పుడు నేను కూడా చేయాలిగా మరి.
నేను మాటిచ్చానుగా, అంతా శుభం జరుగుతుంది. వెళ్ళిరండి. ఇంకా అందరూ అలా టెన్షన్ పడతారు ఎందుకు? ఆ నాగమ్మ తల్లి మాట ఇచ్చింది కదా, సమయానికి తాళి చేస్తానని. పదండి వెళ్దాం. ముహూర్త సమయానికి మంగళసూత్రాన్ని తెచ్చివ్వకపోతే నిన్ను నువ్వు దహించుకుంటానని శపథం చేశావు. దహనమైపోవడానికి సిద్ధంగా ఉండు నాగిని. ఈ మంగళసూత్రం నా దగ్గర ఉందని నువ్వు తెలుసుకోలేవు. తెలుసుకున్నా నా దగ్గర నుంచి దీన్ని నువ్వు తీసుకెళ్లడం అసాధ్యం. కర్కోటగా చాలా తెలివిగా వాళ్ళ దగ్గర నుంచి ఈ మంగళసూత్రం తీసుకొచ్చాం. సరే, నువ్వు నాగిని శక్తిని తక్కువగా అంచనా వేస్తున్నావు. ఇప్పుడు ఈ మంగళసూత్రం తీసుకెళ్ళడానికి నాగిని వచ్చిందనుకో, ఏం చేస్తావు? నాగినీకున్న శక్తుల్ని ఎదిరించడానికి నా కులదైవాన్ని పూజించి ఇంకా ఎక్కువ శక్తుల్ని సంపాదించాను. నాగిని నన్ను ఎదిరించి నన్ను ఓడించి ఈ మంగళసూత్రాన్ని తీసుకెళ్లడం అనేది అసాధ్యం. రా నాగిని, దీనికోసం రావాలనుకుంటే రా. నీ అహంకారాన్ని అణిచేసి నిన్ను ఓడించేస్తాను. రా. నిన్ను నువ్వు దహించుకుంటానని శపథం చేశావుగా. నిన్ను ఓడించి నీ అంతట నువ్వే దహించుకునేలా చేస్తాను. రా రా నాగిని, రా రా. శభాష్ కర్కోటక, ఆ నాగిని భలే దెబ్బ కొట్టావు. అలాగే ఆ అర్జున్ గారిని కూడా దెబ్బ కొట్టావనుకో, నా కొడుక్కి ఆ భైరవికి పెళ్లి జరగడానికి ఏ ఆటంకం ఉండదు. ముందు ఆ పని కాని. వాడిని దెబ్బ కొట్టడం కాదు, కొట్టేశాను. వాడు చచ్చాడన్న వార్త కాసేపట్లో నువ్వు వినబోతున్నావు. ఏంటి, వాడు చస్తాడా? కాలకూట విషం వాడి దేహంలోకి పంపించిన తర్వాత చావకుండా ఎలా ఉంటాడు? శభాష్ కర్కోటక, శభాష్. వాడికి తెలియకుండానే వాడి ఒంట్లోకి విషం వెళ్లేలా చేశాను. ఈ రోజుతో వాడి కథ సమాప్తమైపోతుంది. వాడి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి.
మంగళసూత్రం పోయిందని చెప్తే నానమ్మ కంగారు పడుతుంది. ముహూర్తం సమయానికి తెచ్చిస్తానని నాగమ్మ తల్లి చెప్పింది కాబట్టి ఈ విషయం నానమ్మకు తెలియనివ్వకండి. పోయిన మంగళసూత్రం గురించి టెన్షన్ పడుతున్నారన్నమాట. నువ్వన్నది కరెక్టే భైరవి. ఈ విషయం బామ్మకి చెప్పకపోవడమే మంచిదే. తులసి కోట దగ్గర దీపం మారిపోయిందంటేనే బామ్మ చాలా భయపడింది. ఇప్పుడు మంగళసూత్రం పోయిందని తెలిస్తే ఇంకా భయపడుతుంది. నువ్వన్నట్టు చెప్పకపోవడమే మంచిది. పెద్దవాళ్ళకు కొంచెం చాదస్తూ ఉంటుంది. ఈ విషయం చెప్తే లేనిపోయిన అనుమానాలు పెంచుకుని కంగారు పడతారు. నానమ్మకి చెప్పకపోవడమే మంచిది. పదండి. భగ భగమని ఎగసిన మంటలు ఏ కాంతి కోసమో, ధగ ధగమని మెరిసిన కత్తులు ఏ శాంతి కోసమో, ఏ స్నేహం కోరవు కయ్యాల కక్షలు, ఏ దాహం తీర్చవు ఈ కారు చిచ్చులు. ప్రాణమే పణమై ఆడుతున్న జూదం ఇవ్వదే ఎప్పుడు ఎవరికి ఎలాంటి గెలుపు. సాగులో విజయం వెదుకు ఈ వినోదం పొందదే ఎప్పుడు మేలు కొలుపు మేలు కొలుపు. అంతరాలు అంతమై అంతానందమై కలసి మెలసి మనగలిగే కాలం చెల్లిందా. చలిని చినుకు కరువై పగల సెగలు నెలవై ఎల్లలతో పుడమి ఒళ్ళు నిలువెల్లా చీలిందా. నిషాద కరోన్ముక్త దురిత శరాఘాతం మృదులాలస స్వప్నాలస హృత్కపోతపాతం మృదువ్యధార్త పృథ్వీమాత నిర్ఘోషిత చేతం నిష్ఠుర నిశ్వాసంతో నిశ్చేష్టిత గీతం. ఏ విషబీజోద్భూతం ఈ విషాదభూజం. ప్రాణమే పణమై ఆడుతున్న జూదం ఇవ్వదే ఎప్పుడు ఎవరికి ఎలాంటి గెలుపు. సాగులో విజయం వెదుకు ఈ వినోదం పొందదే ఎప్పుడు మేలు కొలుపు మేలు కొలుపు. భగ భగమని ఎగసిన మంటలు ఏ కాంతి కోసమో, ధగ ధగమని మెరిసిన కత్తులు ఏ శాంతి కోసమో. అర్జున్! అర్జున్! అర్జున్ లే! అర్జున్! అర్జున్ బాబు, అర్జున్! అర్జున్ లే! అర్జున్! 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 అర్జున్ బాబు, ఏమైంది? అర్జున్! అర్జున్కి ఏమైంది? అర్జున్ లే! అర్జున్! అర్జున్! బావా! అర్జున్! లే బావా! అర్జున్! బావా! అర్జున్కి ఏమైందిరా? ఏమైంది? అర్జున్ లేవరా? బాబు, అర్జున్! అర్జున్! అర్జున్ లేరా? అర్జున్! 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 తమ్ముడు! బావా ఏమైంది బావా? బావా! బాబు, అర్జున్! బయట ఎండగా ఉంది, అర్జున్! వడదెబ్బ తగిలిందేమో, కొంచెం నీళ్లు చల్లండి.
బావా చచ్చేవాడు కళ్ళు తెరిచినా ఒకటే, తెరవకపోయినా ఒకటే. ఏమైందన్నయ్య? బావా ఇప్పుడు తీసుకొచ్చి పడుకోబెట్టాది. మెల్లగా మెల్లగా పట్టుకో. జాగ్రత్త జాగ్రత్త. ఏం కాదు బామ్మ. ఓ మై గాడ్. అమ్మా, ఈ వీరభద్రం గారు నన్ను ఇరికించేలా ఉన్నారు. ఆయన మీద అనుమానం రాకుండా ఉండడానికి నన్ను ఇక్కడికి పంపించి ఆయన మాత్రం ప్రశాంతంగా ఉన్నారు. కర్కోటకుడు అర్జున్కి ఎక్కించింది మామూలు విషయం కాదు, కాలకోట విషయం అని వీరభద్రం గారు చెప్పారు. ఈ డాక్టర్ కాదు. అలా అయితే ఏ డాక్టరు అర్జున్ని కాపాడలేడు. ఈ పాటికి వీడు చచ్చుంటాడు. వీరభద్రం గారు చెప్పింది కరెక్టే అయితే, ఆ కర్కోటకుడు ఇచ్చిన విషయం అంత పవర్ఫుల్ అయితే వాడు చచ్చిపోవాలి. ఏదైతే ఏమైందిరా, ఇక్కడ ఏం జరిగిందో అక్కడ చెప్పడమే మన డ్యూటీ. చూద్దాం ఏం జరుగుతుందో ఎదురు చూద్దాం.